అందరికీ నమస్కారం. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు మొదలయ్యే తేదీ ఏది? అందరూ అయోమయంలో ఉన్నారు. ఆ ప్రశ్నకి సమాధానం కోసం వెతుకుతున్నారు. నిశాంత్ శర్మ గురుగారు నమస్కారం అండి. మహాదేవ. ఈ వారాహి నవరాత్రుల తేదీల గురించి కొంచెం వివరణ కావాలి గురువుగారు. తేదీల వివరణ ప్రారంభమయ్యేదే 14వ తారీఖు. అంటే 15 అని విన్నట్టున్నాను. ఇందాక మీరు ఒక వారాహి నవరాత్రులు అనుకుంటూ ఒక మాట అన్నారు. ఏం మాట అది? గుప్త నవరాత్రి. గుప్తా అంటే అంటే రహస్యంగా ఉంచు. రహస్యంగా ఉంచేటివండి. ఈ రహస్య పద్ధతులు ఆచరించేది ఎప్పుడు? చంద్రోదయానికి చంద్రుడు ఏ తిథిలో ఉంటాడో ఆ తిథి నుంచే మనకు ప్రారంభమవుతుంది. ఆ తిథిని చూసుకుంటేనే చేయాలి. మీకు 14వ తారీఖు ఉదయం పూట 8:30 అమావాస్య పరిపూర్ణమైపోతుంది. అంటే ఇంకా పాడ్యమి ఎప్పుడు వచ్చినట్టు మనకు? ఉదయమే వచ్చింది. అంటే రాత్రి ఏ తిథి ఉన్నట్టు చంద్రోదయానికి? అమావాస్య. పాడ్యమి రాత్రికి. ఆ రోజు రాత్రికి పాడ్యమి తిథి ఉంది. పాడ్యమి తిథి ఉంది కాబట్టి పాడ్యమి రోజు నుంచే గుప్త వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ వారాహి నవరాత్రులు కూడా ఏంటంటే తల్లి, సాయంకాలంలో చీకటి పడ్డాక ఆచరించే శక్తి వేరు. ఉదయకాలంలో ఆచరించేవారు ఏంటంటే శాకాంబరి రూపంలో ఆరాధించాలి. అంటే అమ్మవారికి ప్రతిరోజు నిమ్మకాయ మాల, కూరగాయల మాల, రోజుకో రకమైన కూరగాయల మాల వేయాలి. మీకందరికీ తెలిసి గుప్తవారాహి నవరాత్రులు అనుకుంటున్నారు, కానక్కడ రాత్రిపూట గుప్తవారాహి నవరాత్రులు, ఉదయం పూట శాకాంబరీ దేవి నవరాత్రులు, రెండు నవరాత్రులు కలిసి ఉంటాయి. అంటే రాత్రిపూట అమ్మవారికి చేసేది వారాహి నవరాత్రి. సరే, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు. మీ చేతుల్లో ఏమన్నా ఫోన్ ఉందా తల్లి? మీరు ఆ గూగుల్లో శాకాంబరి దేవి నవరాత్రులు అని కొట్టండి. ఎప్పుడు కనిపిస్తుందో చెప్పండి గూగుల్లో. ఆషాఢ మాసంలో శాకాంబరి నవరాత్రులు గుప్త నవరాత్రులుగా పిలువబడతాయి అని ఉంది గురుగారు. పోషణ వృక్ష సంపదకి ప్రతిరూపమైన శాకాంబరి దేవిని గౌరవిస్తూ జరుపుకునే 9 రోజుల ఉత్సవం. చాంద్రమాసమైన ఆషాఢ మాసంలో దీన్ని జరుపుకుంటారు. వ్యవసాయ సమృద్ధి, ఆరోగ్యం మీద దృష్టి పెడతారు అని ఉంది గురువుగారు. శుక్లపక్షంలో వస్తుంది, జూన్ జూలై నెలల్లో వచ్చేది. సేమ్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అవునా తల్లి? ఇదేంటి అని అంటే శాకాంబరి నవరాత్రుల గురించి ఒక చిన్న విషయం చెప్తా. పూర్వం ఏంటి అని అంటే కూష్మాండ దేవతగా పిలువబడేటువంటి అమ్మవారికి ఆచరించేది. కూష్మాండ దేవత పేరు వినే ఉంటారు. కూష్మాండ దేవత, గుమ్మడికాయ విన్నారా? మీ ఇందులో ఇంకోటి ఏంటంటే మనందరికీ తెలిసింది ఏందయ్యా అంటే మొదలు వసంత నవరాత్రులు. ఏది? వనానికి జరిగేటువంటి, ప్రకృతి సహజంగా ఉండాలి, ప్రకృతి ఆనందంలో ఉండాలి. ప్రకృతి వసంతంలో అంటే ముందు శశి ఋతువులో కోల్పోయి కొత్త చిగురులు వస్తూ ఉంటుంది వసంతంగా. ఆ వసంత గాలులో మనకు తాకాలి అని ఉద్దేశంతో చేసేటువంటిది వనదుర్గీ దేవత అశోక సుందరికి ఆచరించేటువంటి క్రతువేదయ్య అంటే వసంత నవరాత్రులు. రెండోది శాకాంబరి యుక్త గుప్త దేవి వారాహి నవరాత్రులు. రెండోది. ఇక్కడ ఇంకోటి ఏంటి, అందరికీ తెలిసి భద్రకాళి అమ్మవారు పేరు వినే ఉంటారు, వరంగల్. చూడండి, కొన్ని వందల ట్రాక్టర్ల కూరగాయలు అమ్మవారికి పంపించి ఆ 15 రోజుల పాటుగా చేసే ఉత్సవం పౌర్ణమి వరకు జరుగుద్ది. 15 రోజులు. రోజుకు అమ్మవారికి ఎన్ని రకాల కూరగాయలు వస్తాయంటే అన్ని రకాల కూరగాయలు వస్తుంటాయి. మా ఆలయానికి కూడా చాలామంది భక్తులు కూడా తీసుకొని వచ్చయ్యా శాకాంబరి నవరాత్రులు కదా, అమ్మవారికి ఇది మెళ్ళో వేయండి అని చెప్పి మెళ్ళో వేస్తాము. మెళ్ళో వేసింది ఏం చేస్తాము? మేము మా ఇంటి కోసం మేము తినలేదు, మా ఇంట్లో వంట వండి వచ్చిన భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందించేది కూరగాయల రూపంలో. అలా శాకాంబరి నవరాత్రులను ఆచరించాలి. శాకాంబరి నవరాత్రులు ఆచరించి వారాహి నవరాత్రులు ఆచరిస్తేనే ఫలితం అనేది వస్తుంది. అంటే రెండు ఖచ్చితంగా ఆచరించాలి. ఓన్లీ వారాహి అమ్మవారి కానీ వారాహి నవరాత్రులు మాత్రమే ఆలోచిస్తే. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇంట్లో మీరు మీ చెల్లె ఇద్దరు ఉన్నారు, మీకు భోజనం పెట్టి మీ చెల్లెకు భోజనం పెట్టకపోతే ఏమనిపిస్తుంది? కుదరదు. ఎందుకు కుదరదు? అమ్మకి ఇద్దరు ఒకటే, చేసేది ఏదైనా ఇద్దరికి ఉండాలి అనేది తల్లి. ఎవరికైనా తల్లి. ఆ తల్లితో పాటు ఏంటి, ఇప్పుడు మనకు ప్రారంభమయ్యేది జూన్ జూలైలో
వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మనకేంటి పాడి పంటలు, మన కడుపు నింపేదేంటి పొలాలు, అందులో పండే కూరగాయలు. విన్నారా? శాకాంబరి నవరాత్రులు అంటే ఇది తల్లి. అందులో పూచిన ఏ కూరగాయలు ఉంటే మొదలు అమ్మవారికి ఈ నెలలోనే మనకు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి అవి తెంపి తీసుకుపోయి అమ్మవారికి అర్పించి మళ్ళీ వాటిని ప్రసాదంగా తినేవారు. ఈ శాకాంబరి ఉత్సవాలు చూసి చాలామంది తర్వాత మాంసాలను కోయడం మొదలుపెట్టారు అమ్మవారి దగ్గర. అంతకుముందు ఈ మాంస భక్షణ అనేది లేదు. అంటే అసలైన మీరు దసరా ఉత్సవాలను చూసారా? దసరాలో మొదలుగా కోసేది ఏంటిది తల్లి? సాధారణంగా గుమ్మడికాయ లేకపోతే కొబ్బరికాయ లాంటివి కొడతారు కదా గురువుగారు. ఆంధ్ర భాషలో ఆనపకాయ, తెలంగాణ భాషలో సొరకాయ. అవును, ఆనపకాయ, సొరకాయ. అవును గురువుగారు, మొదలు అదే బలిస్తారు. అవును, సొరకాయ బలిస్తారు. అవును, అదే బలి. అసలైతే బలి అది సొరకాయ బలి అంటే ఇచ్చేది. రాను ఏంటంటే వీళ్ళు తినడానికి కోసం, మాంస భక్షణ చేయడానికి కోసం ఈ అమ్మవారికి ఇదే ఇష్టం. రక్త పిపాసిని అనే పేరు తీసుకువస్తున్నారు అమ్మవారు. అంటే పశుబలి అంటే పశువృత్తిని బలివ్వమని అడిగితే పశువుల్ని బలిస్తున్నారు అనే సంస్కృతిని తీసుకొచ్చారు. ఒక్క పదాన్ని అర్థం చేసుకోలేక వితండవాదంగా ఇలా తీసుకొని వచ్చారు. విన్నారా తల్లి? అంటే ఈ శాకాంబరిలో అమ్మవారికి ఏంటి మొదలుగా బలి ఇచ్చేది గుమ్మడికాయ. ఓకే, దసరా టైంలో సొరకాయ ఇస్తారు. ఇప్పుడు అమ్మవారికి గుమ్మడికాయ. మీరు చెప్పారు కూష్మాండ దేవతగా. కూష్మాండ, మీరు అది ఉంది కదా, ఒకసారి కూష్మాండ దేవత అని కొట్టండి. అమ్మవారి రూపాన్ని మీరు చూడవచ్చు కూడా. కూష్మాండ దేవత. మీకు ఇంకో విషయం చెప్పాను ఇందులో గురుగారు. అమెరికాకు ఎంతోమంది బ్రాహ్మణులు కావచ్చు, గురువులు కావచ్చు, తర్వాత రెండోది యతీశ్వరులు అంటే కంచి పీఠాధిపతులు కావచ్చు, శృంగేరి పీఠాధిపతులు కావచ్చు, గణపతి సచ్చిదానంద స్వామి వారు కావచ్చు, వీరందరూ వెళ్ళే ఉంటారు. ఎక్కడికి? అమెరికా వంటి దేశాలకి వెళ్తూ ఉంటారు. వారు వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే కూష్మాండ హోమము అని ఆచరిస్తారు. గురుగారు, ఈ విషయాన్ని మీరు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పారు. ఎందుకంటే వేరే దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు వచ్చే ఇదంతా కూడా వాళ్ళకి మనలో ఉండే శక్తి కోల్పోతాము. అది తిరిగి మనం సాధించాలి అని అంటే రాముల వారే చేశారమ్మా. ఒక్కసారి శ్రీలంక ఆ యొక్క సముద్రాన్ని దాటినందుకే తిరిగి వచ్చి కూష్మాండ హవనాన్ని ఆచరించాడు. అంతటి మహాశక్తినిచ్చేదే ఈ కూష్మాండ దేవత. కొట్టారా? కూష్మాండ దేవత వచ్చిందా మీకు? వచ్చింది గురుగారు. ఇమేజ్ ఓపెన్ చేసి ఒకసారి మన ప్రేక్షకులకు కూడా చూపియండి. దుర్గా అమ్మవారి లాగా కనిపిస్తుంది. దుర్గాంబిక. కాకపోతే ఆమె చేతిలో గుమ్మడికాయ, కోసిన గుమ్మడికాయ, కత్తులు, శంఖము అన్నీ ఉంటాయి. అవును గురుగారు. అట్లా ఆ రూపంలో కూష్మాండ దేవత దుర్గాదేవి అవతారంలోనే మనకు చాలా మందికి తెలుసు. అందుకోసం ఈ వసంత నవరాత్రులు తర్వాత వచ్చేటువంటి ఆషాఢ, గుప్త, వారాహి, శాకాంబరి నవరాత్రులను ఎవరైతే ఆచరిస్తారో వారికి ఎలవేలని అనుగ్రహాన్ని అందింపజేసే యొక్క శక్తి ఈ ఆషాఢ మాసంలో మాత్రమే ఉంది తల్లి. అందుకోసమే మీకు ఇందులో ఇంకోటి చెప్పాన్నా, మనకు బోనాలు ప్రారంభమయ్యేది తెలంగాణలో ఆషాఢ మాసంలోనే. ఎందుకోసం? బోనం, రైస్. నిజానికి బోనం అంటే అన్నం. అదైనా పండే ఆ ధాన్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. వర్షాలు పడాలి, అన్ని రకాలుగా శ్రేష్టంగా ఉండాలి, పాడి పంటల సహితంగా రైతులందరూ బాగుండాలి అని ఆచరించే ఏకైక విధానము బోనాలు, ఆషాఢ బోనాలు. అందుకోసమే శాకాంబరి బోనాలు, గుప్తవారాహి నవరాత్రులు ఏకకాలంగా వచ్చే మాసం ఏదయ్యా అంటే కేవలము ఆషాఢ మాసం ఒక్కటే అమ్మ. సో నిజానికి వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులుగా చెప్పబడే ఈ నవరాత్రులకి ఖచ్చితంగా ఉదయాన్నే శాకంబరి అమ్మవారిని ఆచరిస్తే ఫలితం అనేది దొరుకుతుంది. చాలా మంచి విషయం. చాలామంది ఆచరించకుండా వదిలేసే ఒక విషయాన్ని చెప్పారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.